అఖండ రుద్ర తాండవం విజువల్స్ ఫీస్ట్ అని చెప్పాలి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, నందమూరి నటసింహం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇదొక ఫీస్ట్ అని చెప్పాలి. విజువల్ వైజ్ ఫస్ట్ హాఫ్లో కొడుకు క్యారెక్టర్ చేసిన బాలకృష్ణ గారి యాక్టింగ్, ఫైట్ సీన్స్, ఆ ఎలివేషన్స్ చాలా నచ్చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్లో అఖండ ఎంట్రీతో గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి అందరికీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంకుకు ముందు ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది పిచ్చెక్కిచ్చేస్తుంది. అరే తెలియకుండానే బాడీలో షివరింగ్ రావడం అంత ఎఫెక్టివ్గా అనిపించింది. చాలా అరే ఇప్పుడే స్టార్ట్ అయిన సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో, ఇంకా కొట్టేస్తాడు హిట్ బాలకృష్ణ గారు మళ్ళీ అనే అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సేమ్ ప్యాటర్న్, సమస్య రావడం, హీరో రావడం, డైలాగ్ చెప్పడం, సేమ్ ప్యాటర్న్. ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను. ఆ స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని కనెక్టివిటీస్ కొన్ని మిస్ అయ్యాయి, ఎక్కడో ఒక లాజిక్ మిస్ అయ్యింది అనే ఫీలింగ్ నాది ఓవరాల్గా. ఇంకొకటి చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది, ఇందులో ఇంక్లూడ్ చేసాం, మీ అందరూ వాటన్నిటిని ఫీల్ అవుతారని చెప్పారు. బట్ నాకు ఎక్కడ ఫీలింగ్ రాలేదు. సనాతన ధర్మం గురించి ఆయన దేవుడు గురించి డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా ఏదో మోనోవ్లాగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది తప్ప అరే దీన్ని చూసి మనం నేర్చుకోవాలి లేదా ఎఫెక్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు అనేది నా ఒపీనియన్. ఇంకా రిమైనింగ్ తీసుకుంటే సంయుక్త గారి యాక్టింగ్ కానీ, మన హర్షాలి యాక్టింగ్ కానీ, ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. బట్ ఆది పినిశెట్టి క్యారెక్టర్ అనేది ఎందుకు అటాచ్ చేశారు? భూతాలు ప్రేతాలు అంత శక్తివంతమైన వ్యక్తి దేవుడి ముందు ఎలాగూ నిలబడలేడు కదా. బట్ 1 or 2 షాట్స్ పెట్టడానికి ఆయన్ని ఇంత రెడీ చేసి మేకప్ చేసి ఇంత చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఇంకొకటి ఆయన అంత ఎలివేటెడ్ డైలాగ్స్ చెప్పి ఒకటే దెబ్బ కొట్టగానే పడిపోతాడు ఏంటి అంటే, బాలకృష్ణ గారి ముందు ఎవరు నిలబడలేనప్పుడు ఆయన నిలబడుకొని కొట్టేస్తే అయిపోద్ది కదా. ఈ లాజిక్ ఏంటి? సెవరల్ డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు. నాకు థియేటర్లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ జై బాలయ్య అని అరవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం థియేటర్కి డెఫినెట్గా రండి. యూ షుడ్ లవ్లీ సే జై బాలయ్య. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న. సో ఓవరాల్గా చాలా బాగుంది. సో ఫస్ట్ 1 hour కొంచెం డిసప్పాయింట్ అయ్యో, ఎందుకంటే పెద్ద స్టోరీ లేదు, లాగ్ అనిపించింది, అసలు బోయపాటి సినిమాలో లేదనిపించింది. బట్ ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి ఒక స్టార్ట్ అవుతుందో, ఎలివేషన్స్ అయినా లేదంటే డైలాగ్స్ అయినా సరే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని డైలాగ్స్ అన్న ఎవరు రాసారో కానీ కాళ్ళకి దండ పెట్టచ్చు, ఆ లెవెల్లో డైలాగ్స్ అయితే పడ్డాయి. ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక శివుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక హిందూ ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా అవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అది కాకుండా మెయిన్గా పాజిటివ్ ఏంటంటే తమన్ గారి బీజం ఆయన చెడు అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడైతే డైలాగ్స్ దగ్గర ఆయన బీజం కొట్టాడో ఆ డైలాగ్స్ కూడా ఆయన బీజం బాగా డామినేట్ చేసి అనిపించింది. అది ఒకటి నెగిటివ్ కానీ బట్ ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఒక చాలా మంది భక్తి పరవశంలో మునిగిపోతుంటే మధ్యలో జాజికాయ సాంగ్ పాట లేదు అక్కడ లేదు. మనకి కోర్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఒక డివోషనల్ అయినా మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది. బట్ ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఏవైతే అన్నెసరీ సీన్స్ ఉన్నాయో, జాజికా సాంగ్స్ ఉన్నాయో అవి మేబీ ఫ్యాన్స్ కోసం పెట్టుకున్నారేమో కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లోర్ ఎక్కడ చెడగొట్టలేదు. ఈ మధ్యకాలం ఏంటంటే ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టేసి అన్నెసరీ సీన్స్ పెట్టేసి చెడగొడతారేమో కానీ ఈ సినిమాకి అలాంటి తప్పు అయితే ఏం చేయలేదు. వాళ్ళు పెట్టుకున్న ప్రతిదీ కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పెట్టుకున్నారు, దానివల్ల చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే వాళ్ళు జాజిగా పెట్టుకున్నారో ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అనే కాదు, లేడీ ఫ్యాన్స్ కూడా ఎగిరి గెంతులేస్తున్నారు. ఒక రీలీజ్గా అయితే ఎంజాయ్ చేస్తారు, ఆ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఆ జాజిగా ఇంటర్వల్ బాగా ఏమీ లేదు, మొత్తం డల్లా. బట్ సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్. మూవీ ఎలా అంత పెద్దగా ఏం లేదు భయ్య, అంత మొత్తం అంత ఏదో ధర్మం కోసము అనుకుంటే ఏదో చెప్పింది కానీ అంత పెద్ద అయితే ఏం లేదు. రొటీన్ అదే టెంప్లెట్, అంతే పెద్ద అదేం లేదు, మొత్తం అదే సేమ్ టెంప్లెట్ కొట్టిండు. అంటే హైందవ ధర్మం గురించి ఎలా పెద్ద ఏం లేదు. నాకు జిజికే సాంగ్ ఒకటే కొంచెం ఊపు మీ ఉంది, అదొకటే జిజికే సాంగ్ ఒకటే ఊపు వచ్చింది, మిగతా అంతా సప్పనే ఉంది. అంత పెద్ద ఎందులో డిసప్పాయింట్ అయ్యారు మీరు? అంటే అదే సేమ్ టెంప్లెట్, అంతే ఓల్డ్ టెంప్లెట్, సేమ్ టెంప్లెట్ అంతే, ఓల్డ్ రొటీన్ టెంప్లెట్. అంటే అక్కడ 1 బాగుందా, ఇప్పుడు 2 బాగా అనిపించింది? అఖండ అంటే బోయపాటి కరెక్ట్ స్క్రీన్ ప్లే అంటే ఇది ఏంటంటే బాలయ్య ఇది నడిచిపోతుంది, 1 week అట్లా నడిచిపోతుంది. బాలయ్యకి బోయపాటి తమన్ ఉంటే సెట్ అయిపోతారు, నడిచిపోతుంది. బాలయ్య ఫ్యాన్స్ అంటే సినిమా పక్కన పెడితే బీజం అంటే గుర్తొచ్చింది. మధ్యలో వాళ్ళ అమ్మాయి అనిపోయినప్పుడు ఆ కలేజా బీజం తీసుకొచ్చి ఇరికిచ్చేసిండు తమన్ భయ్య. అది ఒకటి తమన్ భయ్య దొరికిపోయిండు, బాలయ్య దొరికిపోయిండు. కలేజా బీజం దొరకబట్టిండు. క్లైమాక్స్ కూడా పెద్ద ఏం లేదు. ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ అయితే మంచిగా కొంచెం గూస్ బంప్స్ మంచిగా ఇచ్చిండు. మెయిన్ హైందవ ధర్మం గురించి పాయింట్అవుట్ చేశారు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కొంచెం సిమిలారిటీస్ అనిపించినాయి. బయట పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎట్లుందో ఇక్కడ సనాతన ధర్మం గురించి ఈయన చెప్పిండు. అది కొట్టి పర్వాలేదు. ఓవరాల్గా అయితే 1 టైం వాచబుల్ అంతే. బాలయ్య కోసం చూడొచ్చు అంతే. అంటే 1 వీక్ కూడా ఆడుతుందా? 1 వీక్ అంతే. 50 వస్తాయి బ్రో, 50 crores. పెట్టినందుకు న్యాయమైందా? అంటే సంయుక్త తీసుకున్నారు కదా, అది న్యాయం చేశారు. నేను సంయుక్త ఫ్యాన్, చంపేసి ఇష్టం బాగా హర్ట్ అయిపోయినా కదా. అంటే టికెట్ కూడా హైక్ చేశారు కదా, దానికి వర్తేనంటారా? టికెట్కి నాట్ వర్త్. నేను 2D. అంటే 3D పెద్ద ఏం లేదు. 3D కూడా ఏమనిపించలేదు. ఫైట్లు చాలా బోయపాటి ఎలా అనిపించింది సినిమా? ఎలా కొంచెం అంత అనిపించలేదు భయ సినిమా అయితే నాకు. అందుకే ఏం మైనస్ పాయింట్ అంటే కొంచెం బాలయ్య ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్కువ ఉంది బాలయ్య ప్రెసెన్స్. తాను ఎలా అనిపించింది? అలా భయపాటి నో కామెంట్స్ భయ. ఎలా అనిపించింది అన్న మూవీ? ఎలా బాగుంది బ్రో, బట్ కొంచెం డిసప్పాయింటింగ్ అంతే. వస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఉండే, ఇలా స్టోరీ లేదు అంతే. మిగతా మొత్తం బాలయ్య ర్యాంప్. వాట్ అబౌట్ హైందవ ధర్మం? అది మెయిన్ అనుకుంటున్నారు అందరం పాటించాల్సిందే పక్క అంతే, దాని ఏం లేదు. బాలయ్య మాత్రం సూపర్. అదే ఆ సీన్ లో కొంచెం అనిపించినాయి, బట్ జై బాలయ్య తగ్గించింది. దీంట్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేక కొంచెం తగ్గింది అనిపించింది అంతే. మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. హైందవ ధర్మం గురించి ఏమంటారు? అందరు పాటించాల్సిందేగా. అంటే సింగిల్ స్క్రీన్ లో బెటరా, ఇప్పుడు పీసీ ఐమాక్స్ లో చూడడం బెటరా? ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య ఉంటే ఆ వైబే వేరని అంతే. బాలయ్య వైబ్ తోనే చూడాలంతే. చాలా బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ లో శివతాండవం చాలా బాగుంది. తాండవం కాదది, ఉగ్ర తాండవం అనుకోవచ్చు. బాలయ్య ఉగ్ర తాండవం. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. 3 కేమన్నా ఇంటి ఇచ్చాడు మళ్ళీ. 3K వింటేలే కానీ ఐందవ దైవం చెప్పింది కరెక్ట్ చెప్పిండు. అందరూ పాటించాలి. రేపు పెరుగుతుంది ఇంకా హైప్ మస్తు అయితే చూడ రేపు. బాలకృష్ణ గారికి సెట్ అయ్యే డైలాగ్ ఒకటి చెప్తాను. ఫస్ట్ సెంటర్ ఏదైనా, స్టేట్ ఏదైనా, సెంటర్ ఏదైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా పవర్ అయినా బాలబాబు దిగినంత వరకే. అలా ఉంది సినిమా. BB4 ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా. నిజంగా బాలకృష్ణ కెరీర్లో ఇలాంటి సినిమా రాదు. బోయపాటి మళ్ళీ ఇలాంటి సినిమా తీయడు. ఆ రేంజ్లో సినిమా నిజంగా. ఒక ఫస్ట్ 20 నిమిషాల సినిమా స్టోరీ వెళ్తుంది ఎక్కడ అనుకున్నాం, కానీ ఇంటర్వ్యూల సీన్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూల సీన్ కోసం, క్లైమాక్స్లో అరాచకం కోసం ఒక 2000 ఖర్చు పెట్టిన తక్కువే. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల బ్యాంక్ చేపడితే కనుక 2 ఎకరాల పొలం రాసిస్తాను ఎవరికైనా సరే. అలాంటి సీన్ రాలేదు కూడా. చాలా గట్టిగా ఇచ్చాడు. ఇంకా తమనైతే నిజంగా ఆ బాలకృష్ణ గారి కోసం పొగటం పక్కన పెడితే, గతంలో తీసిన 4 సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో చాలా గట్టిగా మ్యూజిక్ ఇచ్చాడు. తమనైతే ఇంక చెప్పవసరం లేదు. చాలా మంచి పని అయింది. చాలా మంచి పని అయింది. ఆ డిలే అవడం వల్ల సినిమా అంతా సక్సెస్ అయింది. థియేటర్లు కూడా, ప్రతి థియేటర్ కూడా శివాలయం అవుతుంది. చూసిన ప్రతి ప్రేక్షకుడు భక్తుడైపోతున్నాడు బాలయ్యబాబుకి. ఎందుకంటే ఒక మాస్ థియేటర్లో సినిమా చూస్తే ఎంత రెస్పాండ్ ఉంటుందో, ఒక క్లాస్ థియేటర్లో సినిమా చూస్తే అంతే రెస్పాండ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జయబాలే ఉంటుంది. మంచి శీతాకాలంలో ఒక స్వెటర్లు వేసుకుని మనం వచ్చాం, కానీ లోపల చెమటలు పుట్టించాడు బాలయ్య. అంత గట్టిగా ఉంది. ఇంకా సంయుక్త మీనన్ కోసం చెప్పనవసరం లేదు. జాజిగా అంటూ జాపత్రిక పట్టుకెళ్ళింది. చాలా బాగుంది. ఇంకా ఒకటే విషయం చెప్పాలండి, ఇంటర్వ్యూల సీను, లాస్ట్ ఎండింగ్ సీను, ఈ 2 సీన్ల కోసం 2000 ఖర్చు పెట్టిన తక్కువ లేదు. మరొకసారి నేను చెప్తున్నాను ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల సీన్ చేపడితే 2 ఎకరాల పొలం రాసిస్తాను ఎవరికైనా సరే. స్వయంగా నా పేరు ఉంది పొలం, నో డౌట్. ఓన్లీ మ్యాజిక్. బాలయ్య బోయపాటి గారు మళ్ళీ అదే కథ తీస్తున్నారు, అదే టైప్లో తీస్తున్నారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తున్నాను. ఆట ఫస్ట్ అఖండ 1కి అఖండ 2కి సంబంధం లేదు. ఎందుకంటే అందులో చూపించిన విధానం వేరు, ఇందులో చూపించిన విధానం వేరు. కంక్లూడింగ్ కూడా చాలా బాగా చూపించారు బాలకృష్ణ దగ్గర నుంచి. బాలకృష్ణ గారు నాకు తెలిసి ఇలాంటి సినిమా ఆయనకి మళ్ళీ రాదు. బోయపాటి మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేడు. బాలకృష్ణ బోయపాటి పక్కన పెడితే, బోయపాటి తీసిన గతంలో 2-3 సినిమాలు కొంచెం అటే ఇటే పోయినా కానీ ఈ సినిమా మాత్రం ప్లస్ అయింది తప్ప మైనస్ అయితే అవ్వలేదు. తమను బాలకృష్ణ గారికి ఇచ్చిన 4 సినిమాలు మ్యూజిక్ ఒక పక్కన పెడితే, ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అయితే హైలైట్ అయిపోయింది సినిమా. నిజంగా ఒకటే విషయం చెప్తున్నాడు, ఇది మళ్ళీ మరొకసారి చెప్తున్నాడు, ఇలాంటి సినిమా రాదు బాలకృష్ణకి. ఇలాంటి సినిమా బోయపాటి తీయలేడు. నిజంగా హైందవ ధర్మాన్ని చాలా గట్టిగా కాపాడాడు సినిమా అయితే. ఒక్క విషయం చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి సినిమా కంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2 ఇవ్వచ్చు, 2.5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఇదేం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 4 అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ సినిమా మన సౌత్లో కన్నా నార్త్లో గట్టిగా పరిగెడతా సినిమా. ఒక హైందవ ధర్మం మీద తీసుకున్న సినిమా కాబట్టి చాలా గట్టిగా పరిగెడతాని చెప్పి నేను చెప్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణ గారికి బాలకృష్ణ పేరు పెట్టారు.
ఒక అభిమానిగా నేను బాలకృష్ణ గారికి శివ బాలకృష్ణ అని పేరు పెడతాను. ఎందుకంటే లోపల థియేటర్లో శివాలయాలు అయిపోతున్నాయి, చూసిన ఆడియన్స్ భక్తులు అయిపోతున్నారు. ఆయన క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.